ప్రభువైన యేసు క్రీస్తు దేవుని ప్రశస్తమైన నామంలో దైవజనులకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు, సంఘస్థులందరికీ శుభములు మరియు వందనములు తెలియజేయుచున్నా. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినుట తెలివికి మూలం. తెలివి కావాలి, రావాలి, పొందుకోవాలి. తెలివి కలిగి భూలోకములో మంచి జీవితం, గొప్ప జీవితం, ఘనమైన జీవితం, ఉన్నతమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం, జై జీవితం జీవించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు ప్రతిరోజు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరము కలిగి ఉండాలి. పాస్టర్లు, క్రైస్తవులు, దేవుని ప్రజలందరూ ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ప్రతిరోజు 4 పనులు చేయాలి. 1 ప్రార్థన చేయాలి, 2 వాక్యము చదవాలి, 3 పాటలు పాడాలి, 4 దేవుని స్తుతించాలి. ఈ విధంగా సోమవారం నుండి శనివారం వరకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా చేయాలి. ఆదివారం నాడు తప్పకుండా కుటుంబమంతా దేవుని మందిరమునకు వెళ్ళాలి. యెహోషువ భక్తుడు చెప్పాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడము అని. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబాలుగా దేవుని మందిరంలో ప్రతి ఆదివారం పాలు పొంది ప్రభువును గణపరిచి ప్రభువైన యేసు క్రీస్తు దేవుని ఆశీర్వాదములో పొందుకోవాలి. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారికి తెలివిని అనుగ్రహిస్తాడు. తద్వారా వారు మంచి జీవితాన్ని జీవిస్తారు, దీవెనకరమైన జీవితాన్ని జీవిస్తారు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి మనందరి హృదయాల్లో భద్రపరిచి ఫలింపచేయును గాక. ఆమేన్. వాక్య ప్రకారం బ్రతకడానికి దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు మనందరినీ సర్వ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.